హలో. అసలు ఏం చేయకుండా ఉండు, అన్ని అవే సర్దుకుంటాయి. ఈ రోజు నాకు ఒక వ్యక్తి కలిసిండు. ఆయనతో మాట్లాడుతుంటే తను అంటున్నాడు, ఏ సమస్య వచ్చినా, ఏం జరిగినా, ఏం చేయకుండా ఖాళీగా కూర్చో, అన్ని అవే సర్దుకుపోతాయి అని చెప్తాడు. తనతో మాట్లాడుతుంటే నేను ఒక ఆధ్యాత్మికత వ్యక్తితో, ఆధ్యాత్మికత బాగా తెలిసిన గురువుతో మాట్లాడుతున్నా అన్నంత సమాచారం ఉంది ఆయన దగ్గర. ఆయన ఎవరి దగ్గర వింటున్నాడో, ఏం తెలుసుకున్నాడో నాకు అర్థం కాలే. కాకపోతే తను క్లియర్‌గా డిసైడ్ అయిపోయిండు. ఇంక జీవితాంతం నేను పని చేయను, ఏం చేయను, ఖాళీగా కూర్చుంటా, అన్నీ అవే సర్దుకుంటాయి అన్న భ్రమలో ఉండు. అసలు ఎంత పిచ్చిగా ఆలోచన చేస్తుంటారో జనాలు నాకు అర్థం కావట్లే. అంటే తను దగ్గర కొద్దిగా లేదు, చాలా జ్ఞానం ఉంది. ఈ ఆధ్యాత్మికతకు సంబంధించిన జ్ఞానం చాలా ఉంది. ఏదో పెద్ద పెద్ద వర్డ్స్ వాడతా ఉన్నాడు. ఓకే. అవన్నీ వాస్తవమే. కానీ చెప్పేవాళ్ళు తప్పుగా చెప్పిండ్రా? లేకుంటే అర్థం చేసుకునే ఈయన తప్పుగా అర్థం చేసుకున్నాడా నాకు అర్థం కాలేదు. అసలు చెప్పేవాళ్ళు ఏం చెప్పిండొచ్చు అని నేను అనుకుంటున్నానంటే, సడన్ గా జీవితంలో ఏమన్నా సమస్య వచ్చినా, ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా, సడన్ గా కోపం వచ్చిందనుకోండి, కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలు ఆగండి. సర్దుకుంటాయి. దీనికి సెట్ అవుతుంది. లేదు, సడన్ గా చేసిన జాబ్‌లో ఏదన్నా అంతరాయం వచ్చింది. గాబరా పడిపోకుండా ప్రశాంతంగా ఆలోచించండి. దానికి ఏదైనా సొల్యూషన్ దొరుకుతది. నెక్స్ట్ జాబ్ వస్తది. బహుశా ఆ చెప్పే వ్యక్తి ఎవరో అయుంటారో, ఈ ఈ విధానంలో చెప్పిండొచ్చు. బట్ ఈయన ఏం అర్థం చేసుకున్నాడంటే, మీరు జీవితాంతం ప్రశాంతంగా కూర్చోవాలి, పని చేయొద్దు. అవే మనకు తిండి అదే వచ్చేస్తది. సమస్యలు అవే పోతాయి. ఏం జరిగేదున్నా ప్రకృతి అదే చూసేసుకుంటది. భగవంతుడు చూసేసుకుంటాడు అన్న ఈ భ్రమలో ఉండిపోతున్నాడు. ఇదంతా నాకేం అర్థం కాలే. ఆ మాటలు వింటుంటే నాకు నవ్వొచ్చింది. నవ్వాలా ఏదైనా అర్థం కాలే అసలు. అబ్బా! పిచ్చోడిలాగా ఉన్నాడంటే లేదు, జ్ఞానం బాగుంది. ఆధ్యాత్మికతకు సంబంధించి చదువుకున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే తను ఏం పని చేయట్లేదు. భార్య పెళ్లయింది, పిల్లలున్నారు. ఫ్యామిలీ కష్టపడి సంపాదించి పెడుతుంటే ప్రశాంతంగా తింటున్నాడు. నలుగురితోటి ఈ విషయాలు మాట్లాడుకుంటున్నా. ఈ విషయాల గురించి మాట్లాడుకుంటా గొప్పగా నాకు జ్ఞానం ఉందని నేను నిజానికి ఆయనతో నేనేం ప్రసక్తి లేదు. ఆయనతో ఏం మాట్లాడలే. ప్రశాంతంగా నేను కూర్చొని నేనుంటే, నా దగ్గరకొచ్చి ఏదో కిలికి తనలో ఉన్న టాలెంట్ అంతా నాకు చూపించే ప్రయత్నం చేస్తుండు. నాకు ఇది తెలుసు, అది తెలుసు. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ప్రశాంతంగా ఉండు, అన్ని సెట్ అయిపోతాయి అన్న భ్రమలో ఉంటుండు. నాకు తెలిసి ఎక్కడ వీడియోస్ విన్నాడో నాకు తెలీదు. ఏ గురువుని కలిసిండో తెలీదు. వాళ్ళు చెప్పింది కరెక్టే ఉండొచ్చు. బట్ ఈయన అర్థం చేసుకోవడమే అపార్థం చేసుకున్నట్టు అనిపించింది నాకు. మేబీ చెప్పలేం. వాళ్ళు చెప్పేటప్పుడు ఏమన్నా తప్పు చెప్పారో నాకు అర్థం కాలేదు. బట్ ఈయనైతే డిసైడ్ అయిపోయిండు. జీవితంలో నేను కష్టపడొద్దు, అసలు పనే చేయొద్దు. ప్రకృతి అదే చూసుకుంటుంది. మనం ఏం చేయకుండా అన్ని వచ్చేస్తాయి అనుకుంటుండు. ఏ కాలంలో ఉన్నావు దేవుడా? నాకేం అర్థం కాలేదు. నిజానికి ఆయనకు చెప్పే వాళ్ళ మిస్టేక్ ఏమో జరుగుతున్నట్టుంది. అసలు పని చేయడానికి బద్ధకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇలాంటి వీడియోస్ పోయినాయంటే వాళ్ళకేదో ఆయుధం దొరికినట్టు అనిపిస్తది. వాళ్ళకొక వజ్రాయుధం దొరికింది. నాకు ఇది చాలు ఇది. నేను జీవితాంతం పని చేయకున్నా పర్లేదు అన్న భ్రమలోకెళ్ళిపోతా ఉండ్రు. ఈ చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే జర క్లియర్‌గా చెప్పండి. పని ఖచ్చితంగా చేయాల్సిందే. పని చేయకుండా ఈ ప్రపంచంలో బ్రతకలేము, తినలేము. ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం పని చేయకుండా ఉంటే నడిచిపోయేదేమో. ఎవరన్నా ఫుడ్ పెట్టేది, ఏదో ఏదో కారణాల వల్ల ఉండేదేమో. ఈ రోజులలో ఇంపాసిబుల్, అలాంటిది కుదరదు. సో, చెప్పేవాళ్ళు కొద్దిగా క్లారిటీగా చెప్పండి. క్లారిటీ మిస్ అవుతుంది అనిపించింది. వినేటప్పుడైనా జర క్లారిటీగా వినాలని చెప్తున్నాను. ఇంకా దీని గురించి వచ్చినట్టయితే మనము నిజానికి చాలా మంది పని దొంగలున్నారు. నేను చాలా మందిని చూసినాను. పని చేయడానికి తప్పించుకోవడానికి చూస్తా ఉంటారు. ఇంకొంతమంది ఈ మాటలకు ఎట్లా అట్రాక్ట్ అవుతారంటే, ఇప్పుడు పని చేస్తుంటారు. బట్ ఆ పని పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు జాబ్ చేస్తుంటారు. ఆఫీస్ ప్రెషర్స్ ఉంటాయి. చాలని జీతం. ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒత్తిడి ఉంటది, పని ఒత్తిడి. ఆళ్ళకు ఇలాంటి రిలీఫ్ దొరికిన టైంలో ఇలాంటి వీడియోలు చూడడం ద్వారా చెప్పడం మిస్టేక్ అవుతుందో, లేకపోతే వినడం మిస్టేక్ అయితుందో గానీ, ఏదో ఒక కారణం చేత పని చేయకుండా ప్రశాంతంగా ఉండిపోవాలని భ్రమలో ఉంటుండ్రు. పిచ్చిగా ఆలోచించకుండా నేను చెప్పాలనుకుంటుందేంటంటే, జీవితంలో పుట్టిన ప్రతి ప్రాణి పని చేస్తూనే ఉంది. ఏది ప్రశాంతంగా కూర్చుంటలేదు. చీమ, దోమ దానికి సరిపడా ఆహారానికి సరిపడా
పని అవి చేసుకుంటానే ఉంటున్నాయి. కూర్చున్న తోలుత తెచ్చిపెట్టేది ఏది లేదు. నిజానికి మనుషులలో కొంతమంది బాగా డబ్బు సంపాదించి పెట్టి, వాళ్ళ తరంలో కిందొచ్చినోళ్ళు కూర్చొని తిని ఎంజాయ్ చేసినా బ్రతికిస్తాము అన్న వాళ్ళే అలా సోమరిపోతులుగా మారిపోతా ఉంటారు. లేదు అనుకుంటే ఇంకొంతమంది ఇలా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతా ఉంటారు. ఐ థింక్ సోషల్ మీడియాలో అనుకుంటా. సోషల్ మీడియా చాలా రకాలుగా కొంతమంది అంటే అన్నెసెసరీ కాంటెంట్ చూస్తున్నారు వాళ్ళు. ఎవరో వచ్చి ఏదో షో ఆఫ్ చేయడము. అంటే జీవితం అంటే వాళ్ళది. లైఫ్ అంటే వాళ్ళది. మనది వేస్ట్ వృధా. మనం ఇంక ఆధ్యాత్మికత లేకుంటే ఆశ్రమాలకెళ్ళిపోవడం ఇలాంటి పని లేకుండా ప్రశాంతంగా బ్రతికేద్దాము అన్న భ్రమలోకి పోతా ఉంటారు. ఎక్కడ పోయినా ఏం చేసినా పని మాత్రం తప్పదు. దీన్ని అర్థం చేసుకోవాలి మనము. జీవితాంతం పని ఒక్కటే శాశ్వతం. కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ పని నీకిష్టమైంది అయ్యుండాలి. ఇక్కడ కాన్‌ఫ్లిక్ట్ వస్తది. ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళకి జీవితాంతం దాంట్లో ఇష్టం రాదు. సో, తప్పదు అలా చేయాల్సొస్తది. నీకేమన్నా కొత్తగా స్కిల్ నేర్చుకునే ఆలోచన ఉంటే, కొత్తగా తెలుసుకునే ప్రయత్నం చేసేదుంటే, నీకేదైతే ఇంట్రెస్ట్ ఉంటదో అంటే ఒక్కొక్కరికి ఒక పనుంటది. కొంతమందికి యూట్యూబ్ చేయడం ఇష్టం ఉంటది. అంటే నువ్వు బలవంతంగా చేస్తున్నట్టు ఉండదు దీన్ని గూడంగా. ఇష్టంతోటి చేసుండాలి. ఈ వీడియో చేసుకున్నప్పుడు ఎంత ఇంట్రెస్ట్ ఉంటదో, వెయ్యో వీడియో చేస్తున్నప్పుడు గూడా అంతే ఇంట్రెస్ట్ అయి ఉండాలి. కెమెరా తీసి మాట్లాడేందుకు నీకు ఒక సాధారణంగా ఇట్లా జరిగిపోతుండాలి. అన్నం తినడానికి ఇబ్బంది పడతా ఉన్నావా? చెప్పడానికి ఇబ్బంది పడతా ఉన్నావా? లేదు గదా! అలాగే ఇప్పుడు ఉన్నది 100వదైనా, 1000 వీడియో అయినా సరే చేయడానికి అసలు బద్ధకం అనేది రాకుండా ఉండదు. నేను యూట్యూబ్ వరకే చెప్తున్నాను. అందరికి ఇది సెట్ అవ్వదు. అవసరం లేదు. అలా కాకుండా మీకు ఇంకో కొంతమందికి ఉంటది. బాగా ఫ్యాషనేటెడ్‌గా ఉంటారు వాళ్ళు. కెమెరా ఫీల్డ్‌లో ఫోటో షూట్ చేయడం అంటే వాళ్ళకి బాగా ఇష్టం. కానీ కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు ఏదో జాబ్ చేయాల్సొస్తది. ఇలా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, వీలైతే సాధ్యమైతే మీకు నచ్చిన పనిలోకి వెళ్లి జీవితాంతం కొనసాగేటట్టు చూడాలి. ఇంకా ఇక్కడ నేను ఇంకో విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చనిపోయేంత వరకు అందరూ జాబ్ చేసుకుంటున్నాం, లేకుంటే హార్డ్ వర్క్ ఇప్పుడు కష్టపడుతున్నాము. అదొక్కటే గాదు. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా చాలా మందిని బాధిస్తుంది. ఏందంటే పని లేకపోవడం. నిజానికి ఏ ప్రాణి ఎవరైనా గూడంగా పని లేకుండా బ్రతకలేరు. మనం ఆలోచించినట్టయితే ఏదో ఈ సోషల్ మీడియా ఉండడం వల్ల బద్ధకం ఎక్కువైపోయి, ఆ ఇన్‌స్టా రీల్స్ జూసి, ఏవో పిచ్చి వీడియోలు జూసి మనకు ఈ డోపమైన్ అనేది రిలీజ్ అయిపోతా ఉంది. సో, జీవితాంతం నేను తింటాను, సోషల్ మీడియా తీసుకొని చూస్తూ బ్రతికేస్తానన్న భ్రమలో ఉంటుండ్రు. నిజానికి వీళ్ళు ఎంత అడిక్ట్ అయిపోయిండ్రనుకుంటే, ఒక గంట సేపు ఫోను తీసి పక్కకు పెట్టి, గంట సేపు ఖాళీగా కూర్చోమంటే సాధ్యపడదు. కొన్ని రోజుల క్రితం నాకు గూడా గాని లేదు. అరే! ఎంత స్టేజ్‌లో ఉండే తెలుసా? ఫోను తీసి పక్కకు పెట్టి, మళ్ళీ ఏం ఆలోచించకుండా తెలవకుండా ఇమ్మీడియేట్‌గా ఫోను తీసి ఇన్‌స్టా ఓపెన్ చేసేంత స్థితిలో ఉండే. ఆల్‌మోస్ట్ ఇప్పుడు గూడా మీరు ట్రై చేసి చూడండి. చాలా మందికి అంత అడిక్షన్‌లో ఉంటుందన్నమాట ఫోను అంటే. ఇది చాలా వరకు అందరిని ఇట్లా అడిక్ట్ చేసేసింది. ఫోను లేకుండా ఒక్కరన్నా ఒక గంట సేపు ఉండగలుగుతారంటే ఉండలేరు. అది సాధ్యపడదు. సో, ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను నేనంటే, సోషల్ మీడియా ఉంటది, పోతది సంబంధం లేదు. ఒకవేళ రిటైర్మెంట్ అయినా గూడంగా నీ కాలక్షేపానికి దాని నుండి డబ్బులొస్తాయా రావా అన్నది పక్కకు పెట్టేసేయండి. జీవితాంతం మీకు చేసే పనైతే ఒకటుండాలె. దాని మీద ఇప్పటి నుండి మీరు ఇంట్రెస్ట్ పెట్టండి. కొంతమందికి డ్రాయింగ్స్ ఏయడం ఇష్టం. ఇప్పుడు జాబ్‌లో ఉన్నప్పుడు నువ్వు జాబ్ చేస్తుండొచ్చు. కానీ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అది చాలా ఉపయోగపడతది గదా! ఇప్పుడు వయసయిపోయిన తర్వాత ఒక ముసలాయన కనిపించిండు నాకు. ఆల్‌మోస్ట్ జాబ్ రిటైర్డ్ అయిపోయిండు. ఆయన గురించి మన వీడియోస్‌లలో ఒకసారి గూడా చెప్పిండొచ్చు. ఇప్పుడు ఆయనకి ఎలాంటిదేం పని లేదు. పిచ్చి పిచ్చి అనిపిస్తుంటదన్న. అంటే హోటల్ దగ్గరికెళ్లి కూర్చొని మాట్లాడదామంటే వాళ్ళు అన్నెసెసరీ కన్వర్జేషన్ పెడతారు. అది కాన్‌ఫ్లిక్ట్. ఒక వారం రోజుల్లో ఎవడెవడికో గొడవ అయిపోతుంది మధ్యలో. అరే! ఈయన ఇంతకు ఈయన స అంటే ఇప్పుడేం ప్రాబ్లమ్ లేదు. ప్రశాంతంగా కూర్చుంటుండు. బట్ ఇంట్లో కూర్చోలేకపోతాడు. ఎంతసేపని కూర్చుంటాడు. ఎంతసేపని ఫోను చూస్తాడు. ఆయన కొద్దిగా ఎంటర్‌టైన్‌మెంట్ గావాలి, రిలీఫ్ దొరకాలంటే ఆయనకంటూ చేతిలో ఒక పని గూడా లేదు. పోయి వేరే దగ్గర పోదామంటే ఏదో తెలియని అనవసరమైన గొడవలైతాయన్న భయం. అలా గాకుండా ఉండాలంటే మన వయసు అయిపోయిన గూడంగా వృద్ధాప్యంలో గూడంగా మనకొచ్చిన ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. రీసెంట్‌గా నేను చూసిన ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఏమో నాకు చాలా బాగా అనిపించింది. ఒక పెద్దాయన ఆల్‌మోస్ట్ రిటైర్డ్ అయిపోయిండు. ఆయన ఫ్యాషన్ తోటి ఫుడ్ చేస్తున్నాడు. ఫుడ్ చేసి మన మేబీ స్విగ్గీ, జొమాటో, క్లౌడ్ కిచెన్ ఉంటది కదా! అలా చేసి ఇస్తా ఉన్నాడు. చాలా ఎక్సలెంట్ అనిపించింది నాకు. ఆయన డబ్బు కోసం చేయట్లేదది. ప్యాషన్ తోటి చేస్తుండు. ఖాళీగా ఉండలేక ఇష్టంతో చేస్తుండు. ఎంత పర్ఫెక్షన్ అనిపిస్తుంది ఆయన చెప్పే ప్రతి మాటలో చాలా బాగా అనిపిస్తుంది. అలాంటిదుండాలె.
నీకు అలాంటిది రావాలంటే ఫస్ట్ నీకు కుకింగ్ వచ్చి ఉండాలి, వంట చేసి ఉండాలి. ఆయనకు వచ్చింది కాబట్టి అది. అట్లా మనకు రానిది అంటూ ఏది ఉండదు, మనం నేర్చుకొని ఉండాలి. కుకింగ్ వచ్చి ఉంటుందా, డ్రాయింగ్ చేస్తావా, పాటలు పాడతావా, డాన్స్ అంటే ఆ వయసులో కష్టంగా ఉండే కానీ బట్ మనకి ఏదైతే సూటబుల్ అవుతుందో బుక్ రాయండి. బుక్ లో ప్రతి ఒక్క బుక్ లో అద్భుతాలు ఏముండదు. నువ్వు ఏది రాసినా అది బుక్ అయిపోతుంది. నచ్చిన వాళ్ళు ఎవరిని ఇంప్రెస్ చేయడం కోసం చేసేది కాదు. నీకు రాయడం ఇష్టమా అయితే బుక్ రాసేసుకో. ఇప్పుడు కాదు అది ఉపయోగపడేది, ఒక వయసు అయిపోయిన తర్వాత అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది ఇంతే. ఇంతసేపు వీడియో చూసినందుకు మీ ఓపికకు థ్యాంక్ యూ చెప్తూ వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా.